ఈశ్వరీయ విశ్వవిద్యాలయం, ముఖ్య కేంద్రం మౌంట్ ఆబూ రాజస్థాన్, స్థానిక సేవా కేంద్రం రావులపాలెం భవానీ అక్కయ్య మనందరి కోసం ప్రత్యేకంగా ఎంతో శ్రమించి ఎంతో తపనతోటి ఈరోజు ఇంత గొప్పగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. మరి అక్కయ్య యొక్క తపన, అక్కయ్య యొక్క తపస్సు, అక్కయ్య యొక్క త్యాగం ఈరోజు మనందరినీ కూడా ఇక్కడికి తీసుకొని వచ్చింది. కాబట్టి మనందరం కూడా చాలా అదృష్టవంతులం. ఈ సంస్థ 1936 సంవత్సరంలో స్థాపించబడింది. అయితే ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే అందరిలో కూడా సుఖము, శాంతి తీసుకొని రావాలి. ఎందుకంటే ఈరోజు ప్రపంచంలో ప్రతి ఒక్క మనిషికి కావాల్సింది ఏంటంటే సుఖం, శాంతి. ఈ రెండు అంటే ఎంత ధనమున్నా, ఎంత వైభవాలున్నా, మన చుట్టూ ఎంతమంది సంబంధికులు ఉన్నప్పటికీ కూడా సుఖాన్ని, శాంతిని అనుభవం చేసుకోలేకపోతున్నాం. మరి ఆ సుఖము, శాంతిని ఎలా అనుభవం చేసుకోవాలి, ఎలా పొందాలి అనేటువంటి ఉద్దేశంతో మన జీవితాన్ని సుఖవంతంగా చేయడం కోసం ఈ సంస్థ స్థాపించబడింది. రోజు రోజుకి ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి, ఆందోళనలు కలుగుతూ ఉన్నాయి, ఎన్నో సమస్యలు, దుఃఖాలు, ఎన్నో పూజలు, వ్రతాలు, నోములు నోస్తూ ఉన్నాం. ఆ లక్ష్మీనారాయణలాగా తయారు చేసుకునేటువంటి జీవితాన్ని మనకి నేర్పిస్తారు అన్నమాట. ఇది సన్యాస మార్గం అయితే కాదు. దేన్ని సన్యసించాలి అంటే మనలో ఉండేటువంటి అవగుణాల్ని సన్యసించాలి, మనలో ఉండేటువంటి బలహీనతల్ని సన్యసించాలి, అంతేకాని గృహస్థాన్ని సన్యసించేది కాదు. దానికి గుర్తుగానే ఈ సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తూ ఉంటాం. మరి దాని యొక్క ఆధ్యాత్మిక అర్థాన్ని కూడా ఈరోజు మనం తెలుసుకుంటాం. ఇంకా ఈ సంస్థలో దాదాపుగా ఒక 18 విభాగాలు ఉన్నాయి. అన్ని రకాల వాళ్ళు యూత్ వింగ్, రూరల్ వింగ్, పొలిటికల్ వింగ్, సోషల్ వింగ్, మీడియా వింగ్, అలా ఎడ్యుకేషన్ వింగ్, అలా రకరకాల 18 రకాల వింగ్స్ ఉన్నాయి అన్నమాట. ఒక్కొక్క వింగ్ ద్వారా సేవ జరుగుతూ ఉంది. ఎన్నో లక్షలాది మంది ఈ సంస్థ ద్వారా లాభం పొందుతూ ఉన్నారు. మరి ఈ సంస్థ ఇక్కడ రావులపాలెంలో స్థానిక సేవా కేంద్రంగా 35 సంవత్సరాలుగా ఈ సంస్థ నడుస్తూ ఉన్నది. మరి మీరందరూ కూడా అదృష్టవంతులు. మున్ముందు ఈ సంస్థ ద్వారా జరిగేటువంటి కార్యక్రమాల్లో పాల్పంచుకుంటూ మంచి లాభం పొందగలుగుతారని ఆశిస్తూ ఉన్నాము. మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరిపించడానికి విశేషంగా మన ముందుకు బ్రహ్మకుమార్ రాజయోగి మంజునాథ్ అన్నయ్య బెంగళూరు నుంచి వచ్చారు అన్నమాట. ఆ అన్నయ్యని స్టేజ్ మీదకి రావాల్సిందిగా మనందరి తరపున రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరూ కూడా కరతాళ ధ్వనులతో అన్నయ్యకి స్వాగతం చెప్దాం. రావులపాలెం స్థానిక సేవా కేంద్రం ఇన్ఛార్జ్ అయినటువంటి భవానీ అక్కయ్యకి రిక్వెస్ట్ చేస్తున్నాను. అన్నయ్యకి తిలకం తోటి వెల్కమ్ చేస్తారు. ఆత్మస్మృతికి గుర్తు తిలకం అన్నమాట. అలాగే అన్నయ్యకి కండువతో సత్కరిస్తారు. మాలతోటి అన్నయ్యకి స్వాగతిస్తున్నారు అక్కయ్య. మనందరి తరపున కూడా అందరి కరకమలాలు అక్కయ్యతోటి ఉన్నాయి. మనందరం కూడా అన్నయ్యని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాం. భగవంతుని యొక్క తత్వాన్ని మనకి తెలియజేయడం కోసం ఆ మంజునాథుడు, ఈశ్వరుడు ఈ మంజునాథ్ అన్నయ్యని మన ముందుకు పంపించారు. అన్నయ్య దంపతులందరికీ కూడా తిలకం పెడతారు. ఒక్కసారి స్టేజ్ మీద ఉన్న వాళ్ళు లేచి నిల్చోండి, కూర్చుంటారు. ఓకే, అన్నయ్య అందరికీ తిలకం పెట్టి ఆహ్వానిస్తూ ఉన్నారు. తిలకం అనేది ఆత్మ స్మృతికి గుర్తు. శరీరం వినాశి, ఆత్మ అవినాశి. ఆత్మయే ఈ శరీరంలో ఉంటూ పాత్రని అభినయం చేస్తూ ఉంటుంది. ఆత్మ అనేది జ్యోతి లాంటిది, నాశనం కానిది. పాలు పండ్లు నైవేద్యమునిచ్చి ముఖ్యముగా గోధూమము తెచ్చి మరి మన మనస్సు అనేటువంటి మందిరం
స్వచ్ఛంగా ఉన్నప్పుడు ఆ సత్యనారాయణుడు మనలోకి ఆహ్వానించబడతారు. నేయి అనమాయ పాలు సద్గుణము మనస్సుని ఏకాగ్రం చేసి ఆ సత్యనారాయణ్ణి ధ్యానం చేద్దాం. ఓం శాంతి. అందరూ చెప్పండి, ఓం శాంతి. ఓం శ్రీ సత్యనారాయణ స్వామి నమః. గట్టిగా ఓం శ్రీ సత్యనారాయణ స్వామి నమః. ఓం శ్రీ సత్యనారాయణ స్వామి నమః. ఈరోజు చాలా శుభమైన రోజు. కార్తీక మాసంలో ఆ సోమేశ్వరుడు, సోమనాథుడు అయిన శివుడిని గుర్తు చేసుకునే రోజు. మనమందరూ ఆ సత్యనారాయణ స్వామి ఒక విశేషమైనటువంటి అర్థగర్భితమైన దివ్యమైన ఆధ్యాత్మికమైన అలౌకికమైన రథకల్పాన్ని చేసుకుంటున్నాం. ఆ కథ మనందరి మనస్సుని, మన జీవితానికి ప్రేరణని కలిగించేటువంటి కథ. తమరందరూ కూడా ఈ కథని ఎంత శ్రద్ధ, భావము, ధ్యాస పెట్టి వింటారో అంతే దీని ఫలితము మనకు లభిస్తుంది. ప్రతి ఒక్కటి కూడా నేను మీకు చెప్పే అనుగుణంగా మీరు చెయ్యాలి. ముందుగా అందరూ కళ్ళు మూసుకొని ఈ ఒక్క వేదిక మరియు ఈ సభలో ఒక దివ్య వాతావరణాన్ని మనమందరూ కూడా తయారు చేయడానికి 7 సార్లు ఓంకార ధ్వని చేద్దాము. అందరూ కూర్చున్న వాళ్ళందరూ కూడా దయచేసి 1 నిమిషం కళ్ళు మూసుకొని ఏకకంఠంతో ఏకస్వరంతో ఓంకారనాదం చేస్తాము. అందరూ కూడా ఒకటిగా చేద్దాము. ఓ భారత భూమి పుణ్యభూమి. భారతదేశంలో చేసుకునేంత రథాలు, పూజలు, ఎన్నో యజ్ఞాలు, హోమాలు అన్ని దేశాల కన్నా గొప్పగా చేసుకునేది సత్యనారాయణ స్వామి. ఒకసారి చెప్పండి, ఓం శ్రీ సత్యనారాయణ స్వామి నమః. భారతదేశాన్ని భక్తి ప్రధాన దేశము అని కూడా పిలుస్తారు. ఎందుకంటే భక్తి అనేది మనిషి లోపల ఒక భావనని వెలిగిస్తుంది. ఎప్పుడైతే మన లోపల ఆ ఒక భావనలు వెలుగుతున్నాయి, అప్పుడే మన లోపల మనం ఎవరికి పూజలు చేస్తామో ఆ దేవతల సంస్కారాలు కూడా మన లోపల జాగృతం అవుతాయి. అందుకనే ఎక్కడే మీరు పూజలు చేసినా కూడా ముందుగా జ్యోతులు వెలిగిస్తారు. ఈ జ్యోతి వెలిగించే ముఖ్య ఉద్దేశము మన లోపల ఆత్మజ్యోతి, భావజ్యోతి, జ్ఞానజ్యోతి, దివ్యజ్యోతి వెలగాలి అనే సంకల్పం కోసం వెలిగిస్తారు. మనం ఎన్నో పూజలు వ్రతాలు చేసినా కూడా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ఏదైతే ఉంది, ఇది మనందరి జీవితంలో ఒక పండుగ లాంటి వ్రతం అన్నమాట. ఇది ప్రతి ఒక్క కుటుంబానికి కూడా సుఖాన్ని, శాంతిని, ఆరోగ్యాన్ని, సమృద్ధిని, ఐశ్వర్యాన్ని తీసుకొస్తుంది. అందుకే శ్రీ సత్యనారాయణ స్వామి కథని మనమందరూ కూడా సామూహికంగా లేకపోతే వారి వారి ఇంట్లో చేసుకుంటాం. ఎన్ని పూజలు చేసినా సత్యనారాయణ కథ కుటుంబానికి ఒక ఆనందాన్ని కలిగించేటువంటి రథం అనేటువంటి ఒక భావనతో మనం చేస్తాం. ఎవరెవరు చేసుకుంటారండి శ్రీ సత్యనారాయణ స్వామి రథము అంటే, ఎవరి జీవితంలో మనశ్శాంతి ఉండదు,
వారి మనసుకు శాంతి కలగాలంటే ఈ వ్రతాన్ని చేసుకుంటారు. ఆరోగ్యం చాలా చాలా నిరోగిలు కాకుండా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు, వాళ్ళు ఈ వ్రతాన్ని చేసుకుంటారు. ఎవరి జీవితంలో సంబంధాలలో కలహాలు క్లేశాలు నిండిపోయి ఉంటాయి, వారు ఈ కథని చేసుకుంటారు. ఎవరి జీవితంలో సంబంధాలతో పాటు వారి మనస్సులలో అశాంతి నిండిపోయి ఉంటుంది, దుఃఖం చింత అనేది చాలా అయిపోయి ఉంటుంది, దాని నుండి విముక్తులు కావాలంటే చేసుకుంటారు. ఇకపోతే ఎవరి జీవితంలో దరిద్రం ఆర్థిక సమస్యలు ఉంటాయి, వాళ్ళు చేసుకుంటారు. ఎవరన్నా మృతులైతే వాళ్ళకి మనశ్శాంతి కలగాల అని చేసుకుంటారు. ఎవరిదన్నా పుట్టినరోజు వస్తే వాళ్ళకి శుభం కలగాలని చేసుకుంటారు. ఒక ఇల్లు గృహప్రవేశం చేస్తే ఆ ఇంట్లో సుఖశాంతి సమృద్ధి నిండి ఉండాలా అని చేసుకుంటారు. ఎవరన్నా కొత్త జంటలైతే లక్ష్మీనారాయణులలాగా జీవితం నడిపించాలా అని చేసుకుంటారు. ఇలా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం అనేది ప్రతి ఒక్క మానవుని జీవితంలో ఒక జ్ఞాన జ్యోతిని వెలిగిస్తుంది. అందుకే మన ఒక పూర్వీకులు ఈ వ్రతాన్ని చాలా శ్రద్ధతో చెయ్యండి. కథని ఎలా వినాలా అంటే మీ 2 చెవులు 2 కళ్ళు సంపూర్ణంగా ఆ కథపైనే ధ్యాస పెట్టాలి. ఎక్కడ మనస్సు భ్రమించకూడదు, ఎక్కడ అలజడిలు రావద్దు, కదలద్దు. ఎంత ఏకాగ్రతతో, ఎంత భావనతో, ఎంత శ్రద్ధతో నువ్వు ఈ కథని వింటావు, ఆ కథ ప్రతి మానవుని జీవితాన్ని మార్చే ప్రేరణ కలిగిస్తుంది. అందుకే ఈ కథని మన చరిత్రలో అంత గొప్పగా చెబుతూ ఉన్నారు, చేసుకుంటూ వస్తున్నారు. ఈరోజు మనమందరూ కూడా ఈ కథని శుభారంభం చేసే ముందు నేను చాలా విలువైన విషయాన్ని మీకు తెలియచేస్తాను. అది దీపారాధన. మనమందరూ కూడా దేవుడి ముందు దీపాలు వెలిగిస్తాము. కానీ ఆ దీపం ఎందుకు వెలిగిస్తాము అనేది మనము తెలుసుకోకుండానే వెలిగిస్తాం. దీపం పరబ్రహ్మస్వరూపము అంటారు. అంటే ఈ సృష్టిలో ఉండేటువంటి సృష్టికర్తుడు, ఆ బ్రహ్మస్వరూపుడైన భగవంతుడు, జ్యోతిస్వరూపుడు, నిరాకారుడు ఈ సృష్టికి దిగివచ్చి ప్రతి ఒక్కరి ఆత్మని జ్ఞానమనే జ్యోతిని వెలిగిస్తాడు గనక దీనిని పరబ్రహ్మస్వరూపము అని చెప్పారు. రోజు ఉదయం అందరూ కర్మక్షేత్రానికి వెళ్ళే ముందు ఏం చేస్తారు? ఇంట్లో దీపాలు వెలిగిస్తారు. మీరందరూ వెలిగిస్తున్నారా లేదా? ఎవరెవరు వెలిగిస్తున్నారమ్మా చేతులు ఎత్తండి. మా ఇంట్లో రోజు దీపం వెలిగించే పనులు చేసుకుంటామని. చాలా సంతోషం. ఎందుకు దీపం వెలిగించాలండి అంటే మీ ఇంట్లో ఉండేటువంటి అజ్ఞానము, చింత, అశాంతి దూరం కావాలని. ఏ గుడికి వెళ్ళినా కూడా మనము ఒక్క దీపం చూడము, 2 దీపాలని చూస్తాం. ఒక్క దీపం ఈ శరీరంలో ఉండేటువంటి జీవుడు, ఈ దేహంలో ఉండేటువంటి చైతన్యం, ఆత్మని గుర్తు చేసుకోవాలి, ఆత్మ నేను అని తెలుసుకోవాలని ఒక దీపాన్ని వెలిగిస్తారు. మరొక దీపం ఈ సృష్టిలో ఉండే అతడు గుర్తు చేసుకోవాలని మరొక దీపాన్ని వెలిగిస్తారు. ఇలా 2 జ్యోతులు ఎందుకు వెలిగిస్తారంటే ఆత్మని గుర్తు చేసుకోవడానికి, పరమాత్మని గుర్తు చేసుకోవడానికి. ఎప్పుడైతే లోపల ఉండే జీవాత్మకు ఆ పరమాత్ముడు దిగి వచ్చి జ్ఞానం ఇస్తాడో అప్పుడే మనం ఎవరినైతే పూజలు చేస్తూ వచ్చాం, అది శ్రీరాముడు కావచ్చు, శ్రీకృష్ణుడు కావచ్చు, అది వినాయకుడు కావచ్చు, లక్ష్మీదేవి కావచ్చు, దుర్గామాత కావచ్చు, శ్రీ సత్యనారాయణ స్వామి కావచ్చు, వారిలో ఉండే గుణాలు మన లోపల జాగృతం కావాలంటే మన లోపల ఉండే ఆత్మ జ్ఞానము
అనే జ్యోతి వెలిగించుకో మానవుడా అని మనకి ప్రేరణ కలిగించాలి అని మన పెద్దలు ఈ సంప్రదాయాన్ని తెచ్చారు, దీపాలను వెలిగించాలి అని. ఈ ఒక కంప్యూటర్ ప్రపంచం, టీవీ ప్రపంచం, మొబైల్ ప్రపంచంలో ప్రతి ఇళ్లల్లో కూడా దీపాన్నైతే వెలిగిస్తారు, కానీ సంకల్ప జ్యోతి వెలిగించుకునేది మర్చిపోతున్నారు. ఇంట్లో టీవీ వేస్తూ దీపాలు వెలిగించడం, మొబైల్లో మాట్లాడుతూ దీపం వెలిగించడం, మనస్సు బుద్ధి ఎక్కడెక్కడో భ్రమిస్తూ ఉంటుంది, ఆ భ్రమిస్తూ ఉండగా దీపాన్ని వెలిగించడం. ఇలా చేసినప్పుడు మనం వెలిగించే దీపం ఆ ఒక్క ఫలం మనకి రాదు. మరి ఎలాంటి చెయ్యాలి అంటే, ముందుగా మన మనస్సు లోపల ఒక్క నిమిషము ఆత్మను గుర్తు చేసుకొని సంకల్ప జ్యోతిని వెలిగించుకొని తదనంతరం మనం ఇక్కడ దేవుడి ముందు ఉండే దీపాలు వెలిగిస్తేనే ఫలము ప్రాప్తి అవుతుంది. ఇప్పుడు మనమందరూ ఒక్క నిమిషం కళ్ళు మూసుకుందాం. నేను ఎలా సంకల్పం చెయ్యాలా అనేది మీకు చెబుతాను. మీ మనస్సులోనే ఆ ఆలోచనను చెయ్యండి. ఎవరు గట్టిగా చెప్పద్దు. అందరూ కూడా కళ్ళు మూసుకోండి. ఈ శరీరం అనేటువంటి ప్రమిదలో నేనొక ఆత్మజ్యోతి, కనుబొమ్మల మధ్యలో మస్తకంలో వెలుగుతున్నాను. నేనొక శాంతమైన శుద్ధమైన ఆత్మ. నా లోపల సత్యనారాయణ స్వామి గుణాలు ఉన్నాయి. నా ఆత్మను ఆ పరమాత్ముడు జ్ఞానజ్యోతి వెలిగించాడు. నా మనస్సు సుఖము, శాంతి, ఆనందంతో నిండుగా ఉంది. హే భగవంతుడా, ఈ సృష్టిలో ఉండే ప్రతి మానవుడి జీవితంలో జ్ఞాన జ్యోతి వెలగాలి. ప్రతి నరుడు నారాయణుడిలాగా జీవించాలి. ప్రతి నారి మహాలక్ష్మిలాగా ఉండాలి. ఇల్లిల్లు స్వర్గం కావాలి. భగవంతుడా, మా ఇంట్లో ఉండే పిల్లలకి మంచి సంస్కారం రావాలి. మా ఇంటి కుటుంబ సభ్యులు సుఖము, శాంతి, ఆరోగ్యంగా ఉండాలి. ఈ భారతదేశం స్వర్గంలాగా సత్యనారాయణ ఒక రాజ్యం కావాలి. సర్వే జనాః సుఖినో భవంతు. ఇదే ఒక శుభ సంకల్ప జ్యోతి వెలిగించి ఆ తర్వాతే దేవుడి సన్నిధిలో జ్యోతి వెలిగించాలి. ఓం శాంతి. కళ్ళు తెరవండి. అందరూ కూడా అర్థం చేసుకున్నారు. ముందుగా ఈ శరీరంలో ఉండే ఆత్మని సంకల్పంతో గుర్తు చేసుకోండి. ఈ సృష్టికి పరమజ్యోతి అయిన భగవంతుణ్ణి గుర్తు చేసుకోండి. ఈ సృష్టిలో ఉండే అందరి పరంగా ఒక శుభ సంకల్పాన్ని చేయండి. మీ ఇంట్లో ఉండే వాళ్ళందరి పరంగా ఒక శుభ సంకల్పాన్ని చేయండి. ఇలా గనక మనము ఈ ఒక శుభ సంకల్ప జ్యోతి వెలిగించుకుని ఆ తర్వాత దేవుడి సన్నిధిలో దీపాన్ని వెలిగిస్తేనే మనం వెలిగించిన దీపానికి ఫలితము ఉంటుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఇది ధ్యాస పెట్టుకోవాలి. ఇక నుండి మేము ఇలానే వెలిగించుకుంటాము అనేవాళ్ళు చేతులెత్తండి. ముందుగా ఎత్తండి.
చాలా సంతోషం. ఎందుకంటే సత్యనారాయణ కథలో చేసే ఒక్కొక్క విధి విధానానికి, ఒక్కొక్క కథలో మనకు కావలసిన జ్ఞానం ఉంది. ఏదో ఇది వింటే చాలు అనుకుంటే ఫలితం రాదండి. విన్న తర్వాత దాని వెనక ఉండేటువంటి పరమార్థము, గూఢార్థము బాగా తెలుసుకుంటేనే మనకి ఆ ఒక ఫలము లభిస్తుంది. ఇప్పుడు ముందుగా ఇక్కడ దేవుడి సన్నిధిలో అఖండ జ్యోతి మరియు ముఖ్యమైన వాళ్ళ ద్వారా ఇక్కడ దీపారాధన చేస్తాం. మీరెవరూ వెలిగించొద్దు. ఆఖరిలో సామూహికంగా మీ అందరి ద్వారా ఒక మంచి అనుభూతి కలిగించే దీపారాధనను చేయిస్తాము. దేవుడికి ఆ దీపాల ఆరతిని ఇచ్చే అనుభూతి కలిగిస్తాం. దేవుడి సన్నిధిలో ఈ సామూహికంగా వెలిగితే అది అందరూ వెలిగించినంతే ఫలం ఉంటుంది. అందువల్ల ఎవరు దీపం వెలిగించొద్దు. సంకల్పం చేయండి, హే భగవంతుడా, ప్రతి ఒక్కరూ కూడా సుఖంగా ఉండాలి, శాంతిలో ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. భారతదేశము లక్ష్మీనారాయణుల రాజ్యం కావాలి. ఈ సంకల్పాన్ని చేయండి. మనము ఇక్కడ నిమిత్తులు పెద్దవాళ్ళ ద్వారా జ్యోతిని వెలిగించడం ఉంటుంది. మిగిలిన వాళ్ళు అలానే ఈ ఒక అనుభూతిని చేయండి. ఇప్పుడు అక్కయ్యలు పైకొస్తారు. ముఖ్యంగా ఈ ఒక రౌలపాలెం ఒక రాజయోగిని అయినటువంటి బ్రహ్మకుమారి భవానీ అక్కయ్య గారు మరియు వారితో నిమిత్తులైన మరందరూ అక్కయ్యతో వస్తున్నారు. మీరందరూ కూడా ఒక మధురమైన అనుభూతి చేయండి. నేను చెప్పే విషయాన్ని ఆలికిస్తూ ఉండండి. నేను ఎప్పుడు మీకు సమర్పించమంటాను అప్పుడే దేవుడి ముందు ఆ పూలు అక్షంతులు సమర్పిస్తారు. వేరే ఏది కూడా చేయొద్దండి. అందరూ ఒకసారి గట్టిగా చెప్పాలి. ఇంత పెద్ద సభాంగణంలో ఆ ఒక్క దేవుడి యొక్క వైబ్రేషన్స్ ఈ ఊరంతా వ్యాపించాలి. చెప్పండి, ఓం శ్రీ సత్యనారాయణ స్వామియే నమః. ఓం శ్రీ సత్యనారాయణ స్వామియే నమః. ఓం శ్రీ సత్యనారాయణ స్వామియే నమః. మీ కళ్ళు, మీ చెవులు దేవుడి సన్నిధి దగ్గరే ఉంటాయి. కథపైనే ఏకాగ్రత ఉంటుంది. శ్రీ సత్యనారాయణ స్వామి కథ అనేది 2000 సంవత్సరాల క్రితం నైమిషారణ్య ఆశ్రమము అనేటువంటి ఆశ్రమంలో ముందుగా ఈ కథ అనేది జరిగింది. ఈ కథ ఒక మహాముని తన శిష్యులకి ముందుగా బోధించడం అయి ఉంటుంది. ఆ శిష్యులు ఈ కథని విన్న తర్వాత వారి సంస్కారం అనేది పరివర్తన అయ్యి చాలా ఒక చరిత్రవంతులు, గుణవంతులు, బుద్ధివంతులు, మేధావులు, తెలివివంతులు అయిపోతారు. అప్పుడు వాళ్ళ మాత్పితలు అడుగుతారు, మా పిల్లలలో ఇంత మార్పు ఎలా అండి వచ్చిందంటే, ఇది శ్రీ సత్యనారాయణ స్వామి కథలో ఉండేటువంటి జ్ఞానాన్ని అర్థం చేసుకున్నారు, వారి సంస్కారం మారిపోయింది కనుక ఇంత బుద్ధివంతులయ్యారు అని ఆ మహాముని చెప్తాడు. ఈ
పిల్లలలో ఇంత మార్పు రావాలా అంటే ఈ కథలో ఇంకా ఏమి ఫలాలున్నాయని అధ్యయనం చేస్తారు. అందులో రాసి పెట్టుంటుంది ఎవరి జీవితంలో ఆర్థిక పరిస్థితులు ఉంటాయి, వారి ఆర్థిక సమస్యల నుండి విముక్తులు కావాలి అంటే శ్రీ సత్యనారాయణ స్వామి కథని తెలుసుకోవాలా అని. అప్పుడు ఒక బీద బ్రాహ్మణుడు ముందుగా తన ఇంట్లో ఈ కథని చేసుకుంటాడు. ఈ కథని చేస్తుండగా ఆ ప్రసంగంలో ఎంతోమంది వస్తూ ఉంటారు. అందులో ఒక వర్తనగా కట్టలమ్మేవాడు ఆ కథలో వచ్చుంటాడు. ఆ కట్టలమ్మేవాడు ఆ రోజు పొట్ట పోషించుకుంటూ ఉండేటువంటి బీదివాడు. వాడు ఏంటి స్వామి ఈ కథ ఏంటి, ఈ ప్రసంగం ఏమిటి, నాకు తెలియచెయ్యండి అని అంటే ఆ బ్రాహ్మణుడు చెప్తాడు, చూడు ఈ కథ ప్రతి మానవుని జీవితంలో సుఖము, శాంతి, ఆరోగ్యము, సంపదని తెస్తుంది. నువ్వు కూడా ఈ కథని చేసుకో, నీ దరిద్రం దూరం అవుతుంది అని సలహా ఇస్తాడు. అప్పుడు ఆ ఒక కట్టలమ్మేవాడు ఆ బ్రాహ్మణుల వైపు చూస్తూ చాలా చింతలో చూస్తాడు. ఎందుకంటే ఆ పూట సంపాదించేవాడికి సత్యనారాయణ కథ చేసుకో అంటే వాడి దగ్గర డబ్బులు ఉండదు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఒక సలహా ఇస్తాడు, చూడయ్యా ఈ ఒక్కరోజు నువ్వు ఈ కట్టలు అమ్మేప్పుడు డబల్ రేటు పెట్టు. ఎవరన్నా గనక నీకు ఎందుకు రేటు డబల్ చేశావంటే నేను సత్యనారాయణ స్వామి కథ చేసుకుంటున్నాను, మీ సహాయం కావాలి అని చెప్పు, అందరూ ఖచ్చితంగా సహాయం చేస్తారు అంటాడు. అదే రకంగా సంతకెళ్ళి అక్కడ ఆ కట్టలని అమ్మకానికి పెడతాడు. డబల్ రేటు చెబుతాడు. ఒక్కరు కూడా అతని వైపు రారు. అప్పుడు కళ్ళు మూసుకొని స్వామి సత్యనారాయణ మీరే నాకు ఏదన్నా దారి చూపించండి అని ప్రార్థిస్తూ ఉండగా కొద్ది క్షణాలలో ఆ కట్టలన్నీ శ్రీగంధపు కట్టల్లాగా మారిపోతుంది. దాని పరిమళము ఆ ఒక్క సంతంతా వ్యాపిస్తుంది. అరే శ్రీగంధపు చెక్కలు ఎక్కడ ఉన్నాయని పరిగెత్తుకుని అందరూ అతని దగ్గర ఒక్కటికి 10 రెచ్చి ఆ కట్టలని కొంటారు. అది కొన్న తర్వాత అతడు ఆ డబ్బులతో తన ఇంట్లో ఘన వైభవంగా ఒక రథాన్ని చేసుకుంటాడు. అది చేసుకున్న కొద్ది సమయం తర్వాత అతను అంచెలంచెలగా ఎదుగుతూ పెద్ద ధనవంతుడైపోతాడు. నిన్న దరిద్రంగా ఉన్నోడు ఈరోజు ఇంత ధనవంతుడు ఎలా అయ్యాడని అర్థం చేసుకోవడానికి అందరూ చెప్పితే ఇది సత్యనారాయణ స్వామి కథ ఒక మహిమ అని తెలుస్తుంది. ఆ ఊరు అందరి చెవులో వెళుతూ ఆ ఊరు రాజ్యంలోని రాజు చెవులో పడతాది. అయితే ఈ సత్యనారాయణ కథ ఇంత మహిమ గల కథ అంటే నా రాజ్యంలోనే చేయిస్తాను, నా ఒక రాజ్యంలో ఉండే ప్రజలందరూ సుఖశాంతి సమృద్ధిలో ఉండాలని ఆ రాజు ఆ కథని తన ఒక్క రాజ్యంలో చేయిస్తాడు. అది చేసినప్పుడు ఎంతోమంది వస్తుంటారు పోతుంటారండి. అందులో ఒక పాత్రను తెచ్చారు. అది ఒక వర్తకుడి పాత్ర. ఒక వర్తకుడు, వైశ్యుడు, ఒక వ్యాపారస్తుడు ఆ కథ ప్రసంగంకి వచ్చుంటాడు. రాజు దగ్గర ప్రసాదం తీసుకోపోతుండగా రాజు చెబుతాడు, చూడయ్యా నువ్వు కూడా ఈ కథని విను, తెలుసుకో, చేసుకో, నీకు చాలా మంచిదవుతుందంటే నేనెందుకు చేసుకోవాలి స్వామి, నాకేమి కొదవ ఉంది, నాకు నౌకర్లున్నారు, చాకర్లున్నారు, అన్నీ ఉన్నాయి, నేనెందుకు చేసుకోవాలా అంటాడు. అప్పుడు ఆ రాజు చెబుతాడు, నీ దగ్గర నౌకర్లున్నా చాకర్లున్నా నీ ఒక్క భవిష్యత్తులో నీ ఒక్క వంశ అభివృద్ధికి కానీ వారసత్వానికి కానీ వారసులు లేదు కదా.
నీకు పిల్లలు లేదు, నీకు సంతాన ప్రాప్తి కావాలంటే నువ్వు ఈ సత్యనారాయణ కథ చేసుకో అని చెప్తాడు. అప్పుడు అతడు ఆలోచిస్తాను మహాప్రభు అని వెళ్ళిపోతాడు. అప్పుడు మరొక పాత్ర చూపించాడు. అది తెలుసుకునే ముందు ఈ కథలోని ఒక ఆధ్యాత్మిక అర్థాన్ని తెలుసుకుంటాం. అందరూ ఒకసారి నాతో చెప్పండి, ఓం శ్రీ సత్యనారాయణ స్వామియే నమః. మీ చేతిలో ఉండే పూలు అక్షతులు దేవుడి ముందు సమర్పించేయండి. మళ్ళీ పూలు అక్షతులు పట్టుకోండి. ప్రతిసారి నేను చెప్పినప్పుడంతా పూలు అక్షతులు సమర్పించిన తర్వాత మళ్ళీ పూలు అక్షతులు మీ చేతిలో పెట్టుకోవాలి, కథని ఆలకించాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఈ కథ ఏం చెప్పారు, దీని ఒక వెనకుండేటువంటి ఆధ్యాత్మిక ఒక రహస్యం చెప్తాను వినండి. శ్రీ సత్యనారాయణ స్వామి కథలో నైమేష్ అరణ్య ఆశ్రమం అని చెప్పారు. ఏమిటది అంటే, నైమేష్ అంటే ఒక్క నిమిషం. హే మానవుడా, ఈ శరీరం అనే అటువంటి ఈ ఒక్క బట్టలేసుకున్న నువ్వు ఆత్మ ఒక్క నిమిషమన్నా నిన్ను నువ్వు ఆత్మ అని తెలుసుకుని ఆ భగవంతునితో బుద్ధిని ఏకాగ్రం చేస్తే ఆ అరణ్యంలో ఉండేలాగా నీ లోపలుండే మనస్సులో ఆ శాంతి కలుగుతుంది. అందుకే పద్ధతి తెచ్చారు. ప్రతి ఒక్కరూ కూడా 5 గుణాల కోసము పుణ్యక్షేత్రాలకి, తీర్థస్థానాలకి, అరణ్యాలకి, సత్సంగాలకి మరియు ఎన్నో ఆశ్రమాలకి వెళ్తారు. ఏమిటండి ఆ 5 గుణాలు? మానవులు ఎందుకు వెళ్తారు ఇక్కడికి అన్నిటికీ అంటే మనం ఇప్పుడు తెలుసుకుంటాం. మానవ ప్రపంచంలో ప్రతి ఒక్కడు జీవుడు 24 గంటలు కూడా ఈ దేహం పోషించుకోవడానికే సమయం ఇస్తున్నాడు. ఒక్క గంట సేపు కూడా తన ఆత్మ కోసం సమయం ఇవ్వడం లేదు. ఒక్క గంటన్నా మానవుడు ఆత్మజ్ఞానాన్ని సంపాదించని అని చెప్పడానికే గుళ్ళకి, సత్సంగాలకి, ఆశ్రమాలకి వెళ్ళమన్నారు. రెండోది, ఈ కలియుగమంతా నెగిటివ్ వైబ్రేషన్స్తో నిండిపోయింది. ఎక్కడ చూసినా కూడా అపవిత్రతతో నిండి ఉంది. ఈ అపవిత్రమైన ప్రపంచంలో కొద్ది సమయమన్నా మానవుడు ఆ శుద్ధతని, ఆ స్వచ్ఛతని, ఆ పవిత్రతని అనుభవం చెయ్యాలని గుళ్ళకి, ఆశ్రమాలకి, తీర్థస్థానాలకి వెళ్ళమన్నారు. మూడోది, తెలిసి తెలియక ప్రతి ఒక్కరూ పాపాలు చేశారు. ఆ పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలా అని వెళ్ళమన్నారు. నాలుగోది, ప్రతి మానవుడు కూడా భగవంతుని కరుణ, దయ, అనుగ్రహం పొందాలని వెళతారు. ఐదోది, మనసు శాంతంగా ఉండాలని వెళతారు. ఈ 5 గుణాలని ఉద్దేశించే ప్రతి ఒక్కరూ కూడా గుళ్ళకి, గోపురాలకి, ధర్మక్షేత్రాలకి, తీర్థస్థానాలకి, సత్సంగాలకి అన్నిటికీ వెళతారు. ఏమిటది 5 గుణాలు? నాతో చెప్పండి. జ్ఞానము, చెప్పండి గట్టిగా. పవిత్రత, కరుణ, క్షమ, శాంతి. ఈ 5 గుణాలు లేకపోతే ఈ మానవ జన్మలో ఈ శరీరంలో ఉండే జీవాత్మ ప్రశాంతంగా ఉండలేదు. అందుకే ప్రతి ఒక్కరికి 5 గుణాలు కావాలి. అందుకనే ఆ ఒక్క సత్యనారాయణ కథలో తెలియచేశారు, ఒక్క నిమిషమన్నా నువ్వు ఈ దేహం కాదు, నువ్వు ఒక ఆత్మ అని తెలుసుకుని నువ్వు గనక నీ మనస్సు, బుద్ధిని ఆ పరమాత్మనిలో ఏకాగ్రం చేస్తే నీ మనస్సే ఒక తీర్థస్థానంగా మారుతుంది. నీ మనసే ఒక పుణ్యక్షేత్రంగా మారుతుంది. నీ మనస్సే ఒక మందిరంగా మారుతుంది. అందుకే నువ్వు ఈ ఒక పుణ్యమైన అనుభూతి చేసుకో అని చెప్పడానికే ఆ సత్యనారాయణ కథలో ఆ నైమేషరణ్య ఆశ్రమం అని చెప్పారు.
మనమేమనుకుంటాము, సత్యనారాయణ కథలో ఎవరెవరిదో చూపించేసి నన్ను వినమంటున్నారు ఏమిటి అనుకుంటాం. సత్యనారాయణ కథలో దర్శించిన ప్రతి పాత్ర, ప్రతి సంస్కారం, ప్రతి సన్నివేశం, ప్రతి అర్థం మానవుని లోపల ఉండే గుణం, మానవుని లోపల ఉండే కర్మ, మానవుని లోపల ఉండే సంస్కారాన్ని చూపిస్తుంది. అందుకే సత్యనారాయణ కథ ఈ ప్రపంచంలోనే చాలా విశేషమైనటువంటి కథ అనేది ప్రసిద్ధమయ్యింది. మరి ఇప్పుడు ఈ కథలోని విషయాన్ని మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చూపించారు ఒక వైశ్యుడు, ఒక వర్తకుడు. ఈ వర్తకుని పాత్ర ఎవరి కోసం చూపించారంటే మన లోపల ఉండేదాన్ని తెలుసుకోవడానికి. అక్కడ ఏం చూపించారు, ఆ వర్తకుడు 24 గంటలు కూడా డబ్బు తప్ప ఏమీ అతనికి ధ్యాస ఉండదు. ఎప్పుడు డబ్బు సంపాదించేది, ఎత్తిపెట్టేది, ఏ రకమైన పుణ్యం చెయ్యాలి, మంచి చెయ్యాలి, ఎవరికన్నా దాన ధర్మం చెయ్యాలి, ఇది అతని మనస్సులో ఉండేది కాదు. ఎప్పుడైతే అతనికి రాజు చెప్పినా కూడా అతను చెయ్యాలా అని అనుకోలేదు. ఇది ఎందుకు చెప్పారంటే మానవులందరూ కూడా, భగవంతుడు ఒక్కొక్క మానవునికి కూడా రేయి పొగలు అంటే ఆ రాత్రి దినము, ఈ రెండుటి ఒక సైకిల్లో 24 గంటలు ఇచ్చాడు. ఈ 24 గంటల్లో మనమందరూ కూడా 1 గంట సేపు సమయం కేటాయించాలా అంటే సమయం లేదంటాం, మనము వాయిదా వేస్తాం. మీకు కథలోని విషయం చెప్తాను. ఎప్పుడైతే ఆ ఒక వర్తకుడు రాజు చెప్పినప్పుడు ఆలోచిస్తాను స్వామి అని చెప్పి తన ఇంటికి వెళ్ళిపోతాడు. అక్కడ తన ఇంట్లో తన ధర్మ పత్నిని చూపించారు. ఆమె పేరే అయి ఉంటుంది లీలావతి. ఏం చెప్పండి? లీలావతి. ఆ ధర్మపత్నికి చెప్తాడు, ఈ రకంగా రాజు చెప్పారు, సత్యనారాయణ కథలోని జ్ఞానం తెలుసుకుంటే మనకు సంతానం కలుగుతుందంటే ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తుండే ఆమె ఈ కథని మనం చేసుకుంటామండి అంటే, చూడు ముందుగా మనకి పిల్లలు కలగని, పిల్లలు పుట్టిన తర్వాత ఈ కథ గురించి ఆలోచిద్దామనేసి వాయిదా వేస్తాడు. ఆ కాలంలో భార్య భర్త చెప్పిన దాన్ని పల్లెత్తి మాట అనకుండా వినేది. అలానే కాలం కలిసొచ్చి వాళ్ళకి ఒక ఆడపాప పుడుతుంది. ఆ పాప పేరే పెట్టుకుంటారు కళావతి. ఏమని పెట్టుకుంటారండి? కళావతి. ఆ పాప నామకరణం సమయంలో మనం ఈ కథని చేసుకుందామంటే, చూడు మనకి పుట్టుంది ఆడబాప, పెళ్ళిడొస్తే పెళ్ళి చెయ్యాలి, ఆ పెళ్ళి సమయంలోనే ఈ కథని ఆలోచిస్తాములే అని చెప్పి ఆ వాయిదా వేస్తాడు. ఎంత సంవత్సరాలు వాయిదా వేస్తాడు తెలుసా అండి? 25 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 25 సంవత్సరాలు. మళ్ళీ ఏమవుతుంది? ఆ 25 సంవత్సరాల తర్వాత ఆ పెళ్ళిడు వచ్చినప్పుడు మంచి వరుడుతో వివాహ మహోత్సవం చేసే సమయంలో అన్నా మనం ఈ వ్రతం చేసుకుంటామని ఆ తన భార్య లీలావతి కూతురు కళావతి చెబితే, నీకు అన్నీ అవసరమే, ఇప్పుడు ఇది చేసుకోవడం కుదరదు, నేను నా అల్లుడితో కలిసి విదేశ ప్రయాణానికి వెళ్ళాలి, నేను బాగా సంపాదించుకుని వచ్చి తదనంతరం ఈ కథ గురించి ఆలోచిస్తానని చెప్తాడు. ఇది వాయిదా వేసే సంస్కారం. ఈ సంస్కారము ప్రతి మానవుని లోపల ఉంది, మన లోపలే ఉంది. మనకు కూడా ఎవరన్నా 1 గంట సేపు మీ ఆత్మ కోసం సమయం ఇవ్వండి, జ్ఞానం తెలుసుకోండి అంటే మనం ఏం చెప్తామో, నాకు ఇంకా చిన్న వయస్సు, ఇప్పుడు కుదరదు అంటాం. కొద్దిగా పెద్దవాళ్ళైన తర్వాత ఏమంటాం? నాకు ఇంకా లైఫ్ సెటిల్ కాలేదు అంటాం. వాళ్ళ లైఫ్ సెటిల్ అయినాక ఏమంటాం?
నాకు పిల్లలు చిన్నవాళ్ళు అంటాం. వాళ్ళు పెద్దవాళ్ళు అయితే ఏమంటాం? వాళ్ళ లైఫ్ సెటిల్ కావాలా అంటాం. వాళ్ళ లైఫ్ సెటిల్ అయితే ఏమంటాం? వాళ్ళ పిల్లల్ని చూసుకునే వాళ్ళు ఎవరు లేదు అంటాం. వాళ్ళ పిల్లలు పెద్దవాళ్ళు అయితే ఏమంటాం? నాకు రావాలని ఉంది, కానీ నడుము నొప్పి, మోకాళ్ళు నొప్పి, కంటి చూపు మందమయ్యింది, నన్ను తీసుకొని వచ్చేవాళ్ళు లేదు, నాకు ఇక్కడ పోతే అవ్వదు, నాకు ఒంటరిగా రావడం కష్టము. ఇలా చెబుతూ 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 ఈ మానవుని శరీరంలో ఉండేటువంటి ఆత్మ ఒకరోజు దేహాన్ని వదిలేస్తుంది. అందుకనే ఆ సత్యనారాయణ కథలో ఆ పాత్రను తెచ్చారు. ఏ పాత్ర? వర్తకుని పాత్ర. వాడి ఒక్క పాత్రలో చూపించిన సన్నివేశం ఏది చెప్పినా కూడా వాయిదా వేస్తాడు. మనము అంతే. మన జీవితంలో అన్నిటికీ టైం ఇస్తాం. 24 గంటల్లో ప్రతి ఒక్క దానికి టైం ఇస్తాం. ఈ పొట్ట పోషించుకోవడానికి మనము 8, 10, 12 గంటలు ఇస్తాము. పడుకోవడానికి 8 గంటలు ఇస్తాం. ఇకపోతే షికార్లు, కబురులు అని చెప్పడానికి టైం ఇస్తాం. కానీ ఆత్మ కోసం టైం ఇవ్వమంటే నా దగ్గర టైం లేదు, నేను చాలా బిజీ అంటాం. ఎందుకంటే మన లోపల ఆ వర్తకుని సంస్కారం ఉంది. ఆ సంస్కారాన్ని మార్చుకోరా మానవుడా అని చెప్పడానికే ఆ సత్యనారాయణ స్వామి కథలో ఆ వర్తకుని పాత్రను తెచ్చారు. అర్థమైందా అండి అందరికీ? అందరూ కూడా చెప్పండి, దేవుడికి సమర్పించండి. ఓం శ్రీ సత్యనారాయణ స్వామి నమః. గట్టిగా మళ్ళీ పూలక్షంతులు తీసుకోండి. మీరు అనుకుంటారు, ఎందుకు ప్రతిసారి మాకి సమర్పించమంటారు అని. మహామంత్రంలో ఉండే అర్థం తెలుసుకోండి. ఓం అంటే మమ, మమ అంటే నేను, నేను అంటే ఈ దేహం కాదు, ఈ దేహానికి ఉండే పేరు కాదు, ఈ దేహానికి ఉండేటువంటి పదవి కాదు. నేను అంటే ఈ దేహంలో ఉండే ఒక ఆత్మ. నేను ఆత్మ, నా లోపల శ్రీ అంటే శ్రేష్టమైన గుణాలు ఉన్నాయి. ఎవరి గుణాలు? సత్యనారాయణ స్వామి గుణాలు ఉన్నాయి. ఆ గుణాలు నాలో ఉంది అని నా ఆత్మ నా మనసుకు తెలిపిస్తూ ఉంది. నా ఆత్మ నా మనసుకు అర్థం చేయిస్తూ ఉంది. నేను నా ఆత్మకు ధన్యవాదాలు చెప్తున్నాను, కృతజ్ఞతలు చెప్తున్నాను అని మీకు మీరు గుర్తు పెట్టుకోవడానికి ఈ కథలోనిది నా లోపల ఉండే గుణము, సంస్కారం అని తెలుసుకోవడానికే ఇక్కడ ఓం శ్రీ సత్యనారాయణ స్వామియే నమః అని చెప్పారు. ఇప్పుడు చెప్పండి అందరూ. లోపలుండే ఆత్మ, ఆ ఆత్మలో ఉంది సత్యనారాయణ స్వామి గుణాలు. దానికి నేను నా అల్లుడితో కలిసి విదేశ ప్రయాణానికి వెళ్ళాలి. ఇప్పుడు నాకు ఈ కథ చేసుకునేందుకు నా వల్ల కుదరదని ఏం చేస్తాడో, తన అల్లుడితో కలిసి పెళ్ళైన 15 రోజులకే మామ అల్లుడు కట్టుకొని ఇద్దరు కూడా విదేశానికి వెళ్ళిపోయారు. వెళ్ళే ముందు తన భార్య అయినటువంటి లీలావతి, కూతురైన కళావతికి ఏం చెప్తారు? ఉన్నదాన్ని సరిపెట్టుకోండి, అయినంత త్వరగా వచ్చేస్తామని ఇద్దరూ వెళ్ళిపోయారు. వీళ్ళు వెళ్ళిపోయిన సమయం 6 నెలలు, 6 మాసాలు. ఎవరు వాళ్ళ ఇంట్లో ఏ ఆర్థికంగా వాళ్ళ దగ్గర ధనం లేకపోయినా ఒక అఖండ జ్యోతి వెలిగించి ప్రసాదం పెట్టుకుని 5 మందికి ఈ కథలోని జ్ఞానం చెప్పితే వాళ్ళకి పుణ్యం లభిస్తుందని ఆ కథలో రాసి పెట్టారు. అలానే ఆ ఒక లీలావతి ప్రార్థించింది అని చూపించారు. ఒక విశేషత, ఒక ఆర్ట్, ఒక టాలెంట్ అనే దాన్ని ఆత్మలో పెట్టి పంపిస్తాడు. ఎందుకు పంపిస్తాడంటే పొట్ట పోషించుకోవడం కోసం, కూటి కోసం కోటి విద్యలు అంటారు. ఈ భూమికి వచ్చిన తర్వాత మానవునికి 2 బాధ్యతలు ఉంటాయి. ఒకటి దేహాన్ని పోషించాలి,
ఇంకొకటి ఆత్మకు న్యాయం చెయ్యాలి. ఏముంటుందండి బాధ్యతలు చెప్పండి? ఏముంటుంది బాధ్యతలు? దేహాన్ని పోషించాలి, ఇంకొకటి ఆత్మకు న్యాయం చెయ్యాలి. అందుకనే భగవంతుడు ప్రతి మానవునికి ఒక టాలెంట్ ఇస్తాడు. ఒక్కొక్కరు చాలా బాగా బిజినెస్ చేస్తారు, కొంతమంది చాలా బాగా డ్యాన్స్ వేస్తారు, కొంతమంది చాలా బాగా పాటలు పాడతారు. ఒక్కరిలో ఉండేది ఇంకొకరిలో ఉండదు. ఏమంటారు? నీకు భగవంతుడిచ్చిన కానుక, గాడ్ గిఫ్ట్ అంటారు. ఎందుకు ఇచ్చాడు ఇది అంటే, హే మానవుడా, ఈ శరీరంలో నువ్వు ఉంటూ నువ్వు సంపాదించేది నీ కుటుంబాన్ని, నిన్ను పోషించుకో, దాంతోపాటు పుణ్యం చేసుకో, నీ లోపల ఉండే ఆత్మకి సమయం ఇవ్వో, ఆ పుణ్యంతో నీ ఒక్క నెక్స్ట్ జన్మకి కావలసిన సంపాదన చేసుకో అని భగవంతుడు కలనిచ్చాడు. దానినే సత్యనారాయణ కథలో కళావతి అని పిలిచారు. కళావతి అంటే కర్మ. చెప్పండి అందరూ, కళావతి అంటే ఏమిటండి? కర్మ. ఆ కర్మని నువ్వు పట్టించుకోకపోతే నీ అదృష్టం మారదు. అందుకే చూడండి, పుట్టగానే పిల్లలు ఇంకా జన్మం తీసుకున్న తర్వాత అమ్మా నాన్న పురోహితుల దగ్గర, జ్యోతిష్యుల దగ్గర పరిగెత్తుకుని వెళ్తారు. ఏమంటారు? మా పిల్లల జాతకం రాయండి అంటారు. మీరందరూ ఎవరెవరు జాతకాలు రాయించారు? చేతులు ఎత్తండి. రాయలేదా? రాసేవాళ్ళు రాయిస్తారు. ఇప్పుడు అర్థం చేసుకుందాం, ఏమిటి జాతకం, ఎందుకు రాయిస్తారు అని. ఒక జాతకం అంటే ఆత్మ తన పూర్వజన్మంలో, గత జన్మంలో తెచ్చుకున్న కర్మ ఫలము, దాన్ని జాతకం అంటారు. ఒక జాతకంలో 4 అంశాలు చూస్తారు. ఒకటి, మనస్సు ఎప్పుడూ శాంతంగా, ప్రశాంతంగా, ఆనందంగా, సంతోషంగా ఉంటుందా? ఇది మనస్సు. రెండోది తనువు ఆరోగ్యంగా సంపూర్ణ ఆయుస్సు ఉంటుందా? మూడోది ధనము, ఎప్పుడూ కూడా ధనము సమృద్ధిగా ఉంటుందా? ఎప్పుడూ అడుక్కునేలాగా, లేకపోతే కష్టాలు వచ్చేలాగా, అప్పులు చేసేలాగా ఉండదా? ధనంతో ఏ రకమైన ఇబ్బంది ఉండదా? నాలుగోది సంబంధాలు, జనాలతో ఎలా ఉంటారు? అత్త కోడలు, భార్య భర్త పాలు పంచదారలాగా ఉంటారా, లేదో రాయి టెంకాయలాగా ఉంటారా? ఇవన్నిటినీ తెలుసుకోవడానికే జాతకాలు రాయించేకెళ్తారు. జ్యోతిష్య శాస్త్రంలో ఈ 4 చూస్తారు: తనువు, మనస్సు, ధనము, జనము. చెప్పండి నాతో పాటు, తనువు చెప్పండి గట్టిగా, మనస్సు, ధనము, జనము. కానీ మీరు చూసినట్టు ఒక్కరి జాతకం ఒక్కరిది ఉన్నట్టు ఉండదు. ఉంటుందా? ఒకే తల్లి తండ్రికి పుట్టిన పిల్లలు, కవల పిల్లలు అనుకోండి, వాళ్ళది జాతకం చేంజ్ ఉంటుంది. ఎందుకంటే ఆ జాతకము పూర్వజన్మ కర్మ. ఆత్మ తన గత జన్మలో చేసిన కర్మ ఫలాన్ని క్యారీ చేసుకొస్తుంది. ఆ కర్మ ఫలమే కళావతి. మీరు అనుకుంటారు ఇది ఎలా సాధ్యమవుతుందని. మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, వినండి. ఒకే హాస్పిటల్లో ఒకే డాక్టరు ఒకే ముహూర్తంలో ఒకే గ్రహాల సమయంలో ఆ పిల్లలకి డెలివరీ చేస్తాడు. 2 పిల్లలకి, 2 తల్లుల పిల్లలకి. ఒక బిడ్డ ఏమో పెద్ద గొప్పింటి ధనవంతుడి కుటుంబంలో పుడతాడు. ఇంకొక బిడ్డ పాలు తాగడానికి కూడా డబ్బు లేని దరిద్రం ఇంట్లో పుడతాడు. 2 పిల్లలకి ఒకే హాస్పిటల్, ఒకే డాక్టర్, ఒకే సమయం, ఒకే ముహూర్తం, ఒకే గ్రహ బలాలు. కానీ ఒక బిడ్డ భాగ్యం అంత బాగుంది, ఇంకొక బిడ్డ భాగ్యం ఇంత ఎలా ఉండదు? భాగ్యం అనండి, లక్ అనండి, డెస్టినీ అనండి, మీరు ఏ భాషలో పిలిచినా కూడా అది మనం చేసుకొచ్చిన ఒక డిపాజిట్, మనం తీసుకొచ్చిన ఒక రిటర్న్స్. దాన్నే లీలావతి అన్నారు. కళావతి అంటే కర్మలు, లీలావతి అంటే అదృష్టము, జాతకము. చెప్పండి అందరూ, కళావతి అంటే ఏమిటండి? కర్మ.
లీలావతి అంటే ఏమిటి? అదృష్టము, జాతకం. ఎంతమందికి మీ జీవితంలో మనసు ఖుషీగా ఉండాలి, మనసు సంతోషంగా ఉండాలి, శాంతిలో ఉండాలి, శరీరం ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి, నా దగ్గర ధన సంపదలు సమృద్ధిగా ఉండాలి, సంబంధాలు పాలు పంచదారలాగా ఉండాలి, అన్ని రకాల 4 సుఖాలు ఉండాలని ఎవరెవరు ఇలాంటి అదృష్టాన్ని ఆశిస్తారో చేతులెత్తండి, చేతులెత్తండి. చూడండి, అందరికీ కావాలా? ఎవరన్నా ఇలా ఆశిస్తారా? నాకు అప్పుడప్పుడు రోగం రాని, అప్పుడప్పుడు నాకు డబ్బులు లాస్ కానీ, అప్పుడప్పుడు సంబంధాలలో గొడవ కానీ, అప్పుడప్పుడు ఒత్తిడి ఉండాలి. ఎవరికి ఇష్టం లేదు. అయితే మనందరికీ ఉద్దేశం బాగుంది, కళావతి బాగుంది, కానీ కళావతికి సమయం ఇచ్చేకి ఒకడు అడ్డుపడుతున్నాడు. అతడే వర్తకుడు. ఆ వర్తకుడు ఎవరు? వాయిదా వేసే సంస్కారం. ఏ సంస్కారం అండి? వాయిదా. రెండమ్మా, తెలుసుకోండమ్మా, ఆత్మ కోసం అర్ధగంట సమయం ఇవ్వండి. లేదు, నాకు ఈ పని ఉంది, ఆ పని ఉంది, అక్కడ వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, బిజీ, నేను 6 నెలల తర్వాత వస్తా, సంవత్సరం తర్వాత వస్తా, ఇలా చెబుతూ సమయం ఇకపోతే ఈ శరీరంలో ఉండే ఆత్మ వచ్చే ముందే టికెట్ రిజర్వేషన్ అయ్యిందా లేదా? కన్ఫర్మేషన్ అయ్యిందా లేదా అందరికీ? కానీ టైం తెలీదు. మీరు అప్పుడు చూసుంటారు, కరోనా టైంలోనే మీరు అందరూ కూడా ప్రాక్టికల్ చూసేశారు. రోడ్డుపతి, కరోడ్పతి ఎలా అయిపోయారనేసి. ఎందుకు? కర్మ. అందుకే చెప్తారు, కర్మో రక్షిత. చెప్పండి. కానీ మనందరూ కూడా ఒక చిన్న పొరపాటు చేస్తాం. మనకి ఎప్పుడన్నా కష్టాలు వస్తే ఫస్ట్ మనం ఎక్కడికి వెళ్తాము? గుడికి వెళ్తాం. సంకటం వస్తే వెంకటరమణ అని పరిగెత్తి వెళ్ళిన వాళ్ళు అక్కడ ఏం చేస్తాం? భగవంతునికి నింద. నాకెందుకు ఈ కష్టం ఇచ్చావు? నాకెందుకు ఇలా సమస్య తెచ్చావు? నేనేం చేశాను? నీకే ఒక రకమైన పువ్వు పెట్టలేదా? కాయ కొట్టలేదా? నీకు ఆర్తి లేదా? నీకు ఎన్ని కావాలో అన్ని రకాల సేవ చేయలేదా? నాకెందుకు పెట్టావు ఈ కష్టం? నీకు నేనే కనపడ్డానా? నువ్వు ఒక బండరాయి, నీకు ఇంకెవరూ కనపడలేదా? నాకే ఈ కష్టాలు ఇస్తావా? ఇలా నిందలేస్తాం. మీరే చెప్పండి, భగవంతుడా మనకిచ్చేది కష్టాలు, భగవంతుడా మనకిచ్చేది బాధలు, భగవంతుడా మనకిచ్చేది ఇన్ని రకాల సమస్యలు? మీకు 2 పిల్లలు ఉన్నారనుకోండి, మీ 2 పిల్లల జాతకం రాయమంటే మీరు ఎలా రాస్తారు? ఆరోగ్యం ఎలా ఉండాలనుకుంటారు? చెప్పండి. ఆరోగ్యం ఎలా ఉండాలనుకుంటారు? పాడవుతూ ఉండాలనుకుంటారా? బాగుండాలా అనుకుంటారు. అవునా? ఒక బిడ్డకు ఆరోగ్యం బాగుండి ఇంకొక బిడ్డకు ఎప్పుడు రోగం రాని ఎవరైనా రాస్తారా? రాయరు. మానవులు తన పిల్లలకు జాతకం బాగుండాలా అని కోరుకుంటే, ఈ సృష్టికే విధాత, ఈ సృష్టికే భాగ్య విధాత ఆ పరమేశ్వరుడు మన జాతకం బాగుండకూడదని మనకెందుకు కష్టాలు ఇస్తాడు? మనకెందుకు బాధలు పెడతాడు? మనకెందుకు సమస్యలు వస్తాయి? ఎందుకంటే మానవుడు తన లోపల ఉండే సంస్కారాన్ని మర్చిపోతాడు. కళ్ళకు కనపడేదాన్ని చూసి భగవంతుడికి నిందిస్తాడు. ఒక ఫలం వస్తే ఈ ఫలం ఎందుకు ఇలా వచ్చింది అని ఆలోచిస్తున్నావు, కానీ ఈ ఫలం ఇలా రావడానికి దీనికి నేను ఏ రకమైన బీజం వేశాను, విత్తనం వేశాను, ఇది మనకు తెలీదు. నేను వేసేది వేపగింజ, కోరుకునేది మామిడి పండు. వస్తుందా అండి? ఎలాంటి బీజం వేస్తానో అలాంటి ఫలం. బీజం అంటే కర్మ, అది కళావతి. ఫలం అంటే మన భాగ్యం, అది లీలావతి. ఈ బీజము ఈ ఫలం ఈ రెండుటికి మనము వాయిదా వేసామంటే ఈ మానవ జీవితంలో ఆత్మ మంచి భాగ్యాన్ని సంపాదించుకోదు. హే మానవుడా, నీ అదృష్టం మంచిగా చేసుకో, సమయం అర్థం చేసుకో అని చెప్పడానికే మన పెద్దవాళ్ళు పూర్వీకులు సత్యనారాయణ కథలోని విషయాన్ని తెలుసుకోమన్నారు.
కానీ మనమేం చేస్తా వచ్చామో, కేవలం పద్ధతిగా మంత్రం చదివేసి పసుపు కుంకుమ అన్నీ వేసేసి కథని మాత్రం మమ అని వినేసి అక్కడి నుండి ఇక్కడ వినేసి బయటకు వచ్చేసాం. ప్రసాదం తీసుకొని టాటా బై బై అయిపోయింది అనుకున్నాం. అది కాదండి సత్యనారాయణ కథ. సత్యనారాయణ కథ లైఫ్ చేంజింగ్ జ్ఞానం ఉంది, జీవితాన్ని మార్చే జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం తెలుసుకోకపోతే మనం ఎన్ని వేల సార్లు కథని విన్నా కూడా అది మనకి ఏ రకంగా ప్రేరణ ఇవ్వదు. ఈ కథలోని మరన్ని అద్భుత విషయాలు నేను మీకు చెప్తాను. అందరూ కూడా మరొకసారి దేవుడికి సమర్పిస్తూ చెప్పండి, ఓం శ్రీ సత్యనారాయణ స్వామి నమః. చెప్పండి. మనము ఇంతవరకు తెలుసుకున్నాం, మన కర్మ మన జాతకాన్ని తయారీ చేస్తుంది, భగవంతుడు కాదు. కానీ మానవులు జ్ఞానాన్ని అర్థం చేసుకోకుండా భగవంతుని పైన నింద వేస్తాం. ఈ కథలోనూ అలాంటి సన్నివేశాన్ని చూపించారు. ఇప్పుడు మనం కథలోని మరొక సన్నివేశం తెలుసుకుందాం. ఎప్పుడైతే ఆ వర్తకుని భార్య లీలావతి అఖండ జ్యోతి వెలిగిస్తారు, వెలిగించిన తర్వాత ఈ వర్తకుడు ఎవరైతే ఉన్నాడు అతడు 6 మాసాలు తన అల్లుడితో కలిసి విదేశాలకి వెళ్ళి బాగా సంపాదించి మూటలు మూటలు కట్టాడు. ఏమేం సంపాదించాడు తెలుసా? ఈ కాలంలాగా కరెన్సీ నోట్లు కాదు. ఏముండేది ఆ కాలంలో? ముత్యాలు, వజ్రాలు, రత్నాలు, మాణిక్యాలు, వైడూర్యాలు, బంగారు, ఇవన్నీ బాగా సంపాదించాడు. సంపాదించి మన దేశానికి మనం వెళ్ళిపోతామని ఆ రోజు చీకటి అమావాస్య ఒక శరణాలయం దగ్గర బయట తన మూటలన్నీ సర్దుకుని విశ్రాంతి తీసుకుంటున్నాడు. కొద్దిగా చలి ఉందని మంట వేసుకుని అక్కడ ప్రశాంతంగా ఉంటాడు. ఉన్నట్టున్నట్టే ఒక దృశ్యం ఆసన్నమవుతుంది. 2 రాజు భటులు 2 దొంగలని వెంటాడుతూ ఉంటారు. ఆ దొంగలు రాజ్యంలోని ఖజానాని దోచుకుని పరిగెడుతూ ఉంటారు. వాళ్ళని పట్టుకోవాలని వెళుతూ ఉండగా ఆ రాజభటులు వాళ్ళని గుర్తించలేకపోతారు. ఈ దొంగలేం చేస్తారు? వాళ్ళు బాగా దొంగలిచ్చిన ఖజానాని ఇంకెక్కడ దొరికిపోతామని అనుకుని ఈ మామ అల్లుడు కట్ట పెట్టిన ఈ మూటలలో ఇది కూడా కలిపేసి వెళ్ళిపోతారు. ఇలా వెళ్ళిపోగా ఆ ఒక రాజు భటులు వాళ్ళ ఖజానాని చూసి, ఆ ఖజాని వీళ్ళిద్దరి దగ్గర ఉంది కాబట్టి ఈ ఒక్క మామ అల్లుడే ఈ దొంగతనం చేశారని నింద వేసి వాళ్ళు ఎంత చెబుతారు, మాకు తెలీదు, మేము ఈ దేశం వాళ్ళు కాదు, మాకు దీనిదేమీ కూడా మాకు తెలీదండి, మేము అమాయకులండి అంటే న్యాయ అన్యాయాలు రాజు తేలుస్తాడు. మీ ముందు మా సొమ్ము ఉంది, మీరు ఇద్దరు, మేము చూసింది ఇద్దరు, మీరే ఆ దోషులని చెప్పి అనవసరంగా వాళ్ళిద్దరినీ తీసుకుని వెళ్ళి ఒక చిరసాలలో బంధించేస్తారు, జైల్లో వేసేస్తారు. అప్పుడు ఆ వర్తకుడు బాధతో దేవుణ్ణి నిలదీసి అడుగుతాడు. ఏమని తెలుసా? హే భగవంతుడా, నీకు కూడా కోపం వస్తుందా? నీకు కూడా ఇలా నాకు బాధ పెడుతున్నావా? నేనేం తప్పు చేశాను? నేను ఎవరి సొమ్ము నేను దొంగలిచ్చాను? చీమ కుట్టినంత అపరాధం నాది లేదు, కానీ నన్నెందుకు ఈ చిరసాలలో బంధించేలాగా చేశావని దేవుణ్ణి నిలదీసి అడిగాడు అని చెప్పారు. మనమేమనుకుంటామో ఇది ఎవరిదో విషయం కాదు, ఈ మానవుని లోపల ఉండే ఆ సంస్కారం అది. మనకు కష్టాలు వస్తే మనము భగవంతుణ్ణి నిలదీసి అడుగుతాము.
అయితే ఇప్పుడు మన కష్టాలు ఎలా వస్తాయి అనే దానికి, మరియు ఇలా నిలదీసి అడిగేది ఎందుకు అనే దానికి నేను ఒక స్పష్టత మీకు ఇస్తాను, వినండి. ఉదాహరణకు మీ ఇంటికి మీ బంధువులు చెప్పా పెట్టకుండా ఒక 4-5 మీ ఇంటికి 15 రోజులు వచ్చి క్యాంప్ వేసేసారు. వాళ్ళు మీకు కబురు పెట్టలేదు మేము వస్తామని. 5-6 వచ్చి మీ ఇంట్లో క్యాంప్ వేశారు. వేసిన వాళ్ళు వచ్చారని మీరు మీ పనులన్నీ మానుకుని వాళ్ళ అవసరాలు తీరుస్తా, వాళ్ళకి మర్యాదలు ఇస్తూ, వాళ్ళకి సత్కారాలు చేసి 15 రోజులు మీరు వాళ్ళ సేవలు చేశారు. 15 రోజుల తర్వాత వాళ్ళు వెళ్ళొస్తామండి అంటే వాళ్ళని ఉట్టి చేతుల్లో పంపించకూడదని ఒక మంచి కానుకని గిఫ్ట్గా కూడా ఇచ్చారు. అంతేకాక వాళ్ళని బస్సు ఎక్కించడానికి వీలుకోలు ఇవ్వడానికి మీరు కూడా వెళ్ళారు. వాళ్ళకి ఏం చెప్తారో తెలుసా? మీరు వచ్చి చాలా సంతోషమయ్యింది, ఇలా అప్పుడప్పుడు వస్తూ ఉండండి, మాకు మంచిగా అనిపించిందని చెప్తారు. ఆ బస్సు కదిలిందో లేదో లోపల ఇంకొక సీడీ రికార్డ్ అవుతుంది. ఛీ, సిగ్గు లేదు, చెప్పా పెట్టకుండా వచ్చేశారు, ఒక కబురు కూడా పెట్టలేదు, వచ్చిన వాళ్ళు ఇన్ని రోజులు మా ఇంట్లో కూర్చున్నారు, మా వస్తువులు వాడుకున్నారు, మా ప్రైవసీ పాడు చేశారు, మాకు ఖర్చులు చేయించారు, ఏ మనుషులో ఏం జనాలో ఎందుకు వస్తారో ఏం చేస్తారో టక్ 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 ఇవన్నీ రికార్డ్ అవుతాయి. ఈ రికార్డ్ అయ్యేదన్నీ కూడా కర్మ. ఈ కర్మలన్నీ కూడా ఎక్కడ రికార్డ్ అవుతాయి? ఒకటి ఆత్మ లోపల రికార్డ్ అవుతాయి, ఇంకొకటి బ్రహ్మాండం అనే బ్యాంకులో డిపాజిట్ అవుతాయి. ఏ బ్యాంకులో డిపాజిట్ అవుతాయండి చెప్పండి? బ్రహ్మాండం. మనం అనుకుంటాం నేను ఆలోచించేది ఎవరికి తెలియదు, నేను మాట్లాడేదే తెలుస్తుంది, నేను చేతిలో చేసే పనులే కనపడతాయి. నువ్వు ఆలోచించేది నువ్వు మర్చిపోతావు, కానీ బ్రహ్మాండం అనే బ్యాంకులో డిపాజిట్ అవుతాయి. నువ్వు చేసేది అందరికీ కనపడతాయి, నువ్వు మాట్లాడేది అందరికీ తెలుస్తుంది. కాకపోతే నీ లోపల చేసుకునే భావాలు అది ఈ బ్రహ్మాండం అనే బ్యాంకులో డిపాజిట్ అవుతాయి. దానినే కర్మిక్ అకౌంట్, దానినే కర్మ ఖాతాలు, దానినే కర్మ బీజాలు అని చెప్తారు. కానీ మనకి తెలిసి తెలియకుండా జన్మలు మనం ఇది చేసుకొని వచ్చేసాం. మనమేమనుకుంటాం, నేనేమీ పాపం చేయలే, నాకెందుకు ఇలాంటి కష్టాలు వచ్చింది? అది ఇప్పుడుది కాదు సుమా, ఇప్పుడుది కాదు, అది గత జన్మలో ఆత్మ చేసింది. దానికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. కొంతమంది దాన్ని కూడా ఒప్పుకోరు. ఫర్ ఎగ్జాంపుల్, మీరిప్పుడు ఈ సమయంలో వేసుకున్న ఈ బట్టలతోనే మీకు ఒక బ్యాంక్ ఆఫ్ ఇండియాకి తీసుకెళ్ళి 10 లక్షల రూపాయలు డిపాజిట్ చేయమని చెప్తాం. మీరు డిపాజిట్ చేశారు, 5 సంవత్సరాల వరకు మీరు డిపాజిట్ పెట్టారు. 5 సంవత్సరాలు అయిపోయింది. 5 సంవత్సరాలు అయిన తర్వాత ఆ ఒక రిటర్న్స్ తీసుకోవాలంటే మీరు ఇదే బట్టలు వేసుకెళ్తారా? ఇదే డ్రెస్ వేసుకొని వెళ్తారా? ఇదే టైం వెళ్తారా? ఇదే డేట్ వెళ్తారా? ఏమేం మారిపోయి ఉంటుంది? డ్రెస్సు మారిపోయి ఉంటుంది, బ్యాంక్ అడ్రస్ కూడా మారొచ్చు, అప్పుడున్న క్యాషియర్ వేరే, అప్పుడుండే క్లర్క్ వేరే, అప్పుడుండే మేనేజర్ వేరే, అప్పుడుండే ఒక సిస్టమ్ వేరే, అన్నీ మారిపోయి ఉంటుంది. కానీ అకౌంట్ మారదు. మారుతుందా అకౌంటు? మారుతుందా అకౌంటు? డ్రెస్సు అడ్రస్సు అన్నీ మారినా అకౌంట్ మారదు. అదే రకంగా ఈ ఆత్మ, ఈ శరీరం అనే డ్రెస్సు మారుస్తూ పోతుంది. ఈ ప్రపంచంలో తన అడ్రస్సు చేంజ్ అవుతుంది. ఇప్పుడు మీరు రావులపాలెంలో పుట్టుండొచ్చు, గత జన్మలో ఎక్కడ పుట్టారో, ఏ స్టేటులో, ఏ దేశంలో, ఏ ఒక్క భాగంలో పుట్టారో మీకు తెలీదు. దాని గత జన్మలో ఇంకే డ్రెస్ వేసుకున్నారో, పురుషుని డ్రెస్ వేసుకున్నారో, స్త్రీ డ్రెస్ వేసుకున్నారో మీకు తెలీదు. కానీ ఆ డ్రెస్సులో చేసిన కర్మ అకౌంట్ తయారవుతుంది, ఆ అకౌంట్ మన ముందు వస్తుంది. దానినే కర్మ ఫలము అంటారు.
ఏమంటారమ్మా? ఇది తెచ్చుకొని మనం భగవంతుని నిలదీసి అడుగుతాం, నాకెందుకు ఇలా అని. మనకి ఈ జన్మలో మంచి పిల్లలుండొచ్చు, మంచి భర్త భార్య ఉండొచ్చు, మంచి ధన సంపదలు ఉండొచ్చు, మంచి అన్ని రకాల వసతులు ఉండొచ్చు. కానీ ఇదన్నీ ఊరికే రాలేదు సుమా. గత జన్మలో నువ్వు మంచి కర్మలేసావు, అందుకే నీకు వచ్చింది. కొంతమంది అనుకుంటారు కదా, వాళ్ళు ఏంటండి అంత బాగున్నారు, నాకేందండి ఇలాంటి పేదరికతనం, వాళ్ళు చూడండి అంత సంతోషంగా ఉన్నారు, నాకెందుకు ఈ కష్టం. అరే, నువ్వు కష్టం గురించి ఆలోచిస్తున్నావు, నువ్వు చింతన చేస్తున్నావు, కానీ కర్మ గురించి ఆలోచించడం లేదు. ఆ కర్మని ఎప్పుడు పట్టించుకోవో అప్పుడు జాతకం మారదు. అందుకే సత్యనారాయణ కథలో చెప్పారు, మీ ఒక అకౌంట్ డిపాజిట్ని నువ్వు తెలుసుకోవాలంటే నీ ఆత్మ ఒక్క రోజులో ఉండే 24 గంటల్లో అర్ధగంట, 1 గంట సమయమన్నా నీ ఆత్మ కోసం కేటాయించు. నువ్వు ఎప్పుడైతే నీ ఆత్మ కోసం సమయం కేటాయిస్తావో నీ కర్మలు మారుతాయి. నీ కర్మలు మారితే నీ భాగ్యం మారుతుంది. నీ భాగ్యం మారితే నీ జన్మ కూడా సుఖం శాంతితో ఉంటుందని చెప్పడానికే ఆ సత్యనారాయణ కథలో ఏం చూపించారండి? ఆ రకంగా ఆ వర్తకుడు చిరసాలలో ఉన్నాడు. అంటే మానవులందరూ కూడా కర్మం అనే బంధనంలో ఉన్నారు. ఏ బంధనంలో ఉన్నారు? గట్టిగా చెప్పాలి మీరు. కర్మ బంధనాలు. ఈ కర్మ బంధనాల నుండి బయటికి రావాలా అంటే కర్మలని మంచిగా చెయ్యాలి. అందుకే మనిషి తన జీవిత కాలంలో దేహంతో పాటు ఆత్మని పట్టించుకొని అని చెప్పడానికే సత్యనారాయణ కథలో ఆ ఒక వర్తకుణ్ణి ఒక చిరసాలలో చూపించారు. అందరూ ఒక్కసారి చెప్తూ దేవుడికి సమర్పించండి. ఓం శ్రీ సత్యనారాయణ స్వామియే నమః. మళ్ళీ తీసుకోండి పూలు అక్షంతులు. ఇప్పుడు తెలుసుకుందాం ఇక్కడ ఏమవుతుందో ఒక అద్భుతమని. ఈ ఒక వర్తకుడు ఇలా బాధపడుతూ ఉంటాడు. అటువైపేమో తన భార్య దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటుంది. ఉన్నట్టున్నట్టే ఒక అద్భుతమైన దృశ్యం అక్కడ జరుగుతుంది. ఈ వర్తకుడు ఏ ఒక్క చిరసాలలో ఉన్నాడో ఆ రాజ్యంలోని రాజు కలలో సత్యనారాయణ స్వామి సాక్షాత్కారమయ్యి ఏం చెప్తాడు? హే రాజా, అనవసరంగా 2 అమాయకులు నీ చిరసాలలో ఉన్నారు, వాళ్ళని విడిపించే, ఇది నా ఆజ్ఞ అని సత్యనారాయణ స్వామి వాళ్ళ కలలో చెప్తాడు. అది చెప్పి అదృశ్యమైపోతాడు. ఆ రాజు ఇది కలనా నిజమా అని వాడికి తెలియదు. ఇది నేను పరీక్షించాలని మరో రోజు ఆ రాజ్య దర్బార్లో ఎన్నో కేసులు వస్తుంటాయి.